హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ టుడే ఈ వీడియోలో 2.5 మీటర్ క్లాత్తో ఫ్రాక్ ఏ విధంగా డిజైన్ చేసుకోవాలో చూపిస్తాను. అండ్ నేను ఈ డ్రెస్ స్టిచ్ చేయడానికి 2.5 మీటర్ ప్యూర్ కాటన్ ఇక్కత్ మెటీరియల్ యూస్ చేశాను. అండ్ ఈ మెటీరియల్ నేను ఉషా హ్యాండ్లూమ్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నానండి. ఎవరికైనా ఇక్కత్ డ్రెస్ మెటీరియల్స్ కానివ్వండి, లేదంటే చూడీదార్ మెటీరియల్స్ కావాలి అంటే స్క్రీన్ పైన ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. వీళ్ళ దగ్గర నేను తీసుకున్న కొన్ని మెటీరియల్స్ అనేది చూపిస్తాను. ఫస్ట్ చూపిస్తున్న ఈ మెటీరియల్ నేను ఆల్రెడీ డ్రెస్ స్టిచ్ చేశాను కదా, అదే మెటీరియల్. అండ్ ఈ ఫ్యాబ్రిక్స్ పైన డిజైన్ ఉంది కదా, ఇది ప్రింట్ కాదండి. ప్రింట్ అయితే మనకి డ్రెస్ వాష్ చేసినప్పుడు పోతుంది. ఈ ఫ్యాబ్రిక్ పైన ఉన్నది థ్రెడ్ వీవింగ్ అనమాట. అంటే క్లాత్ని నేసేటప్పుడే ఈ విధంగా డిజైన్ అనేది వస్తుంది. దానివల్ల మనం క్లాత్ని ఎన్నిసార్లు వాష్ చేసినా సరే డిజైన్ అనేది పోదు. అండ్ ట్రస్టబుల్ అండి. ఆన్లైన్లో ఎక్కడికైనా సరే కొరియర్ చేస్తారు. నేను వీళ్ళ దగ్గర 2 years బ్యాక్ మెటీరియల్స్ తీసుకొని వాడాను. సో ఎక్కడికైనా సరే కొరియర్ చేస్తారు. ప్రైజ్లు కూడా రీజనబుల్ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళది షాప్ కాదు, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. అండ్ క్లాత్ కూడా చూసారా, పన్న చాలా పెద్దగా ఉంటుంది. అంటే నెరవ లెంత్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. అందువల్ల మనకి 2.5 మీటర్ క్లాత్తో ఫ్రాక్ స్టైల్ డ్రెస్ అనేది స్టిచ్ చేయడానికి పాసిబుల్ అయింది. సో ఇప్పుడు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాము. కటింగ్ చేసుకోవడానికి తీసుకున్న ఫ్యాబ్రిక్ని బాడీ పార్ట్కి సరిపడా హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకున్నాను. అండ్ ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత ఫుల్ షోల్డర్ మెజర్మెంట్లో హాఫ్ మెజర్మెంట్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకోవాలి. ఈ విధంగా పాయింట్ పెట్టుకొని పెట్టిన పాయింట్ దగ్గర నుంచి స్ట్రైట్గా లైన్ మార్చేసుకొని 3.5 inch షోల్డర్ విడ్త్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకున్నాను. అండ్ అలాగే ఫ్రంట్ సైడ్ నెక్ డీప్ 6 inches పెడుతున్నాను. నెక్ డీప్ బాడీ మెజర్మెంట్స్ అనేది మీరు ఎవరికైతే డ్రెస్ స్టిచ్ చేస్తున్నారో వాళ్ళ బాడీ మెజర్మెంట్స్ ప్రకారం నేను చూపిస్తున్న విధంగా మార్చేసుకోవాలి. అండ్ వీడియోలో చూపించిన విధంగా నెక్ పాయింట్ని షోల్డర్ విడ్త్ పాయింట్ని కలుపుకుంటూ ఈ విధంగా బాక్స్ షేప్లో మార్క్ చేసుకోవాలి. నేను ఇక్కడ పలక నెక్ డిజైన్ అనేది పెడుతున్నాను. పలక నెక్ డిజైన్ పెట్టేటప్పుడు ఈ విధంగా చేసినప్పుడు ఈ కార్నర్ ఉంది కదా ఎల్ పాయింట్కి, అంటే ఇక్కడ ఈ కార్నర్ దగ్గర ఒక 1/2 inch దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని లైట్గా కర్వ్ షేప్ అనేది తీస్తున్నాను అనమాట. డైరెక్ట్గా పలక నెక్ పెట్టినప్పుడు కార్నర్లో మనకి నెక్ అనేది పిగిలిపోయే ఛాన్స్ ఉండింది. సో నేను పలకల మేడ పెట్టినప్పుడు ఎప్పుడు కూడా లైట్ కర్వ్ షేప్ అనేది ఇస్తా అండి కార్నర్లో. దానివల్ల ఫ్యాబ్రిక్ చిరగకుండా ఉండింది. లేదంటే ఇక్కడ కార్నర్లో వేల్తో చూపిస్తున్నా కదా, అక్కడ నెక్ షేప్ అనేది పిగిలే ఛాన్స్ ఉండింది ఈ విధంగా కోన్ షేప్ పెడితే. సో నేను ఎప్పుడు పలక నెక్ పెట్టినా సరే కార్నర్లో ఈ విధంగా లైట్ కర్వ్ షేప్ అనేది పెడతాను. ఇప్పుడు ఆమ్ హోల్ షేప్ మార్చేయడానికి ఆమ్ హోల్ ఫుల్ రౌండ్ లూజ్లో హాఫ్ మెజర్మెంట్ తీసుకున్న హాఫ్ మెజర్మెంట్లోంచి ఒక 1/2 inch తగ్గించంగా వచ్చిన ఫైనల్ మెజర్మెంట్ని షోల్డర్ దగ్గర నుంచి టేప్ ఈ విధంగా పెట్టి వచ్చిన ఫైనల్ మెజర్మెంట్ దగ్గర ఒక పాయింట్ పెట్టారు. దీన్ని ఆమ్ హోల్ లెంత్ పాయింట్ అంటారు. ఆమ్ హోల్ లెంత్ పాయింట్ని కలుపుకుంటూ ఎల్ షేప్లో ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మార్చేసి కార్నర్లో 1 inch దగ్గర పాయింట్ పెట్టి ఆమ్ హోల్ షేప్ అనేది ఈ విధంగా మార్చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు మీకు బాడీ లెంత్ ఎంత అయితే కావాలో ఫుల్ బాడీ లెంత్ దగ్గర కరెక్ట్గా మార్చేసుకొని చెస్ట్ రౌండ్ లూజ్లో /4 చేయంగా వచ్చిన మెజర్మెంట్ని ఆమ్ హోల్ లైన్ దగ్గర, నడుం రౌండ్ లూజ్లో /4 చేయంగా వచ్చిన మెజర్మెంట్ని లెంత్ లైన్ దగ్గర పెట్టి ఈ 2 pointsని కలుపుకున్నాను. తర్వాత 3.5 inch ఎక్స్ట్రా మార్జిన్ పెడుతున్నాను. ఎక్స్ట్రా మార్జిన్ అండ్ అలాగే బాడీ ఫిట్టింగ్ మొత్తం కూడా ఫైనల్ అడ్జస్ట్మెంట్లో సరి చేసుకోవాలి. అండ్ షోల్డర్ పైన ఒక 1/2 inch ఎక్స్ట్రా పెట్టా, బాడీ లెంత్ ఒక 1 inch ఎక్స్ట్రా పెట్టుకున్నా ఫైనల్ మెజర్మెంట్లో అడ్జస్ట్ చేసుకుందామని. ఈ విధంగా మార్చేసిన తర్వాత ఆమ్ హోల్ షేప్ ఒక 1/2 inch లో పెడుతున్నా అండి. ఫ్రంట్ పార్ట్కి ఆమ్ హోల్ లో అనేది పెట్టడం వల్ల ఆమ్ హోల్స్ దగ్గర తిత్తులు పడకుండా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. సో ఈ విధంగా ఆమ్ హోల్ లో పెట్టుకొని నెక్ షేప్ని కూడా కట్ చేసేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్ని కట్ చేయడానికి మిగిలిన ఫ్యాబ్రిక్ని తీసుకొని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని ఆల్రెడీ మనం కట్ చేసుకున్న ఫ్రంట్ సైడ్ పార్ట్ని బ్యాక్ పార్ట్ కోసం తీసుకున్న ఫ్యాబ్రిక్ పైన పెట్టి ఆమ్ హోల్స్, షోల్డరు, బాడీ మెజర్మెంట్ ఇంక్లూడింగ్ ఖర్చులతో సహా మార్చేసి షోల్డర్ లైన్ కూడా మెయిన్ షోల్డర్ లైన్ని కూడా మార్చేసుకున్నాను. నెక్ డీప్ మార్చేయడానికి అనమాట. ఇప్పుడు బ్యాక్ సైడ్ నెక్ డీప్ 2.5 inch పెడుతున్నాను. నెక్ డీప్ పాయింట్ దగ్గర నుంచి షోల్డర్ విడ్త్ పాయింట్ వరకు ఈ విధంగా షేప్ మార్చేస్తున్నా. బోట్ నెక్ మార్చేసండి బ్యాక్ సైడ్. అండ్ అలాగే ఆమ్ హోల్ షేప్ ఒక 1/2 inch బయట పక్కకు ఉండేలాగా మార్చేసుకొని మీకు ఎలా అయితే చూపించానో సేమ్ అదే విధంగా చుట్టూరు అవుట్లైన్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. అండ్ తీసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్ ఆమ్ హోల్ దగ్గర ఎక్కువ ఉండేలాగా కట్ చేస్తాను ఫ్రంట్ సైడ్ పార్ట్కి బ్యాక్ సైడ్ పార్ట్కి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేయడానికి తీసుకున్న ఫ్యాబ్రిక్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని మీకు
హ్యాండ్ లెంత్ ఎంతైతే కావాలో హ్యాండ్ లెంత్ కన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఖర్చుల కోసం. ఈ విధంగా లెంత్ చెక్ చేసుకొని పైన షోల్డర్ పాయింట్ అనేది మార్చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ షేప్ మార్చేయడానికి ఆర్మ్ హోల్ ఫుల్ రౌండ్ లూజ్లో హాఫ్ మెజర్మెంట్ తీసుకున్న హాఫ్ మెజర్మెంట్ని షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి అడ్డంగా పెట్టి ఒక పాయింట్ పెట్టాలి. పెట్టుకున్న పాయింట్ దగ్గర నుంచి 3.5 ఇంచ్ హ్యాండ్ డౌన్ దగ్గర ఒక పాయింట్ పెట్టి షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ డౌన్ పాయింట్ వరకు వీడియోలో చూపిస్తున్న విధంగా షేప్ మార్చేసుకోవాలి. అండ్ కింద హ్యాండ్ రౌండ్ లూజ్లో హాఫ్ మెజర్మెంట్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని పైన పెట్టిన హ్యాండ్ డౌన్ పాయింట్ దగ్గర నుంచి కింద పెట్టుకున్న పాయింట్ వరకు హ్యాండ్ షేప్ని మార్చేసుకొని 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చులు అనేది పెడుతున్నాను అనమాట. నేను వీడియోలో చూపించడం లాంగ్ హ్యాండ్స్ చూపిస్తున్నాను, బట్ ఫైనల్ లుక్లో లాంగ్ హ్యాండ్స్ కన్నా షార్ట్ హ్యాండ్స్ బాగున్నాయి అని చెప్పేసి మార్చేసాను. మీరు హ్యాండ్ లెంత్ ఒకటి తగ్గిస్తే సరిపోతుందన్నమాట. సేమ్ ఇదే మెథడ్లో షార్ట్ హ్యాండ్స్ని కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ స్టిచ్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మంచి వైపున లైనింగ్ ఫ్యాబ్రిక్ని నీట్గా పెట్టుకొని నెక్ షేప్ చుట్టూరు ఈ 2 లేయర్స్ కదలకుండా సేఫ్టీ పిన్స్ పెట్టుకొని నెక్ షేప్ చుట్టూరు శాంపిల్ స్టిచ్ అనేది వేస్తున్నాను అనమాట. ఈ విధంగా శాంపిల్ స్టిచ్ అనేది వేసుకొని నెక్ షేప్ చుట్టూరు ఉన్న సేఫ్టీ పిన్స్ని తీసేసి నెక్ షేప్ చుట్టూరు ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అనమాట. సో ఈ విధంగా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేశాక నెక్ షేప్ చుట్టూరు పాదం మందం ఖర్చుతో ఒక స్టిచ్ అనేది వేసి నెక్ షేప్ చుట్టూరు కూడా చిన్ని కట్స్ అనేది పెట్టుకోవాలి. కట్స్ పెట్టడం వల్ల నెక్ షేప్ ఫినిషింగ్ నీట్గా వస్తుందన్నమాట. సో ఈ విధంగా కట్స్ పెట్టుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసుకొని నెక్ షేప్ చుట్టూరు కూడా పైకుట్టు అనేది వేయాలి. ఎప్పుడైనా సరే డ్రెస్కి పైకుట్టు వేయడం వల్ల నెక్ పార్ట్ దగ్గర పైకుట్టు వేయడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా నెక్ షేప్ చుట్టూరు పైకుట్టు వేసిన తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ని రివర్స్ చేసుకోవాలి. బాడీ పార్ట్ని రివర్స్ చేసుకొని షోల్డరు ఆర్మ్ హోల్ దగ్గర మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కదిలిపోకుండా ఒక స్టిచ్ అనేది వేసుకొని ఆర్మ్ హోల్స్ దగ్గర ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర షోల్డర్ దగ్గర కూడా 2 వైపులా సేమ్ ఇదే విధంగా ఇంకొక వైపుని కూడా సేమ్ ఇదే విధంగా కట్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా అయితే చూపించానో సేమ్ అదే విధంగా ఫ్రంట్ సైడ్ పార్ట్కి కూడా నెక్ షోల్డరు ఆర్మ్ హోల్స్ మొత్తం స్టిచ్ చేశాను. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఆల్రెడీ స్టిచ్ చేసిన ఫ్రంట్ పార్ట్ పైన బ్యాక్ సైడ్ పార్ట్ పెట్టుకొని షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా షోల్డర్ పైన 2 వైపులా స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఇప్పుడు బాడీ ఫిట్టింగ్ అనేది పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా హ్యాండ్స్ బోటము అటాచ్ చేయకముందు బాడీ ఫిట్టింగ్ పెట్టుకునే విధానం ఈజీ అవుతుంది. ఫ్యాబ్రిక్ని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా నీట్గా ఫోల్డ్ చేసుకొని షోల్డర్ పైన స్టిచ్ ఉన్న దగ్గర నుంచి మీకు బాడీ లెంత్ ఎంత అయితే కావాలో దానికన్నా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి పర్ఫెక్ట్ బాడీ లెంత్ కన్నా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి బాడీ లెంత్ మార్చేసుకోవాలి. తర్వాత చెస్ట్ రౌండ్ లూజ్లో /4 చేయంగా వచ్చిన మెజర్మెంట్ని నడుం రౌండ్ లూజ్లో /4 చేయంగా వచ్చిన మెజర్మెంట్స్ని మార్చేసి ఖర్చులు పెట్టుకోవాలి. ఎక్స్ట్రా మార్జిన్ అనేది ఎంత పెట్టుకోవాలో మీ చాయిస్ అండి. సో ఈ విధంగా ఎక్స్ట్రా మార్జిన్ పెట్టినప్పుడు చివర్లో లేయర్స్ అన్నీ కూడా అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ లేయర్స్ అన్నీ కూడా సమానంగా ఉండేలాగా పెట్టుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్ షేప్ దగ్గర పోట్లీ బటన్స్ పెట్టడానికి 1.5 ఇంచ్ విడ్త్ 1.5 ఇంచ్ లెంత్ అంటే స్క్వేర్ మొత్తం సమానంగా ఉండేలాగా 2 పీసెస్ తీసుకున్నాను అనమాట. సో ఇది మీరు వేస్ట్ కింద లోపల పెట్టే ఫ్యాబ్రిక్ ఏమో వేస్ట్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏదైనా తీసుకోండి, పైన పెట్టేది మాత్రం డ్రెస్కి మ్యాచ్ అయ్యే కలర్ తీసుకోండి. సో ఈ విధంగా లోపల పెట్టే క్లాత్ని అంటే పోట్లీ బటన్కి క్లాత్ లోపల పెట్టేదాన్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకొని చిన్న ఉండలాగా చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల మధ్యలో పెట్టుకొని ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసి అండ్ దీనికి చుట్టూరు కూడా థ్రెడ్ చుడుతున్నాను అనమాట. ఈ విధంగా పోట్లీ బటన్ చుట్టూరు థ్రెడ్ని చుట్టుకొని థ్రెడ్ని గట్టిగా ముడి వేసుకోవాలి. సో అందరికీ అర్థమైంది కదా. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ నెక్ పార్ట్కి సరిపోయిన అన్ని పోట్లీ బటన్స్ నేను ఆల్రెడీ రెడీ చేసుకున్నాను. ఎన్ని పోట్లీ బటన్స్ పడతాయో ఎలా తెలుస్తుంది అంటే నేను ఆల్రెడీ నెక్ దగ్గర ఎన్ని పోట్లీ బటన్స్ కావాలో మార్క్ పెట్టుకున్నా. ఒకవైపున షోల్డర్కి జాయింట్ ఉన్న దగ్గర నుంచి ఫింగర్ గ్యాప్తో ఒక్కొక్క పాయింట్ పెడుతూ వచ్చాను. అంటే 1/2 ఇంచ్కి ఒక పాయింట్ లాగా పెట్టుకున్నాను. ఎన్ని పాయింట్స్ అయితే ఉన్నాయో అన్ని పోట్లీ బటన్స్ అనేది రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసిన బటన్ని డ్రెస్ పార్ట్కి కింద ఈ విధంగా పెట్టుకొని
నెక్కి పైకుట్టు వేస్తాం కదా నెక్ షేప్ దగ్గర, ఆ పైకుట్టు వేసిన దగ్గరే మళ్ళీ ఈ విధంగా కింద పోట్లీ బటన్ని పెట్టి పైకుట్టు వేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా పోట్లీ బటన్స్ని అటాచ్ చేయాలి అంటే వన్ సైడ్ పాదం యూస్ చేయాలి కంపల్సరీ, అప్పుడే పోట్లీ బటన్స్ నీట్గా వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా కరెక్ట్గా పాయింట్ కింద ఎక్కడెక్కడైతే పాయింట్స్ పెట్టానో పాయింట్ కింద కరెక్ట్గా పోట్లీ బటన్ వచ్చేలాగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా బటన్ పెట్టుకొని కరెక్ట్గా బటన్ పెట్టిన దగ్గర టైట్గా స్టిక్ చేసుకుంటూ నెక్ షేప్ చుట్టూరు బటన్స్ మొత్తాన్ని కూడా అరేంజ్ చేసుకోవాలి. అండ్ ఈ వీడియోలో బోటమ్ పార్ట్ ఎలా స్టిక్ చేయాలో చూపించట్లేదండి, ఎందుకంటే వీడియో బాగా లెంత్ అయిపోతుంది అని. బోటమ్ పార్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఎవరికైనా కావాలి అంటే ఆ లింక్ పైన క్లిక్ చేస్తే బోటమ్ పార్ట్ కటింగ్ ఎలా చేయాలి, డ్రెస్కి ఎలా అటాచ్ చేసుకోవాలి, డ్రెస్ని ఎలా ఫినిష్ చేయాలి అనేది చూడొచ్చు. సో ఈ విధంగా నెక్ షేప్ చుట్టూరు పోట్లీ బటన్స్ పెట్టాక నెక్ పార్ట్ దగ్గర కాంట్రాస్ట్ కలర్ ప్యాచ్ లాగా అటాచ్ చేశా కదా, దానికోసం ప్యాచ్ కోసం ఒక ఫ్యాబ్రిక్ తీసుకున్న కాంట్రాస్ట్ కలర్ది. ఇది ఎంత బారు ఎంత వెడల్పు ఉండాలి అనేది మీ చాయిస్. నెక్ ఎంత అయితే విడుతుందో దానికన్నా కొంచెం ఎక్స్ట్రా వెడల్పు, ఖర్చుల కోసం ఎక్స్ట్రా వెడల్పు ఎక్స్ట్రా లెంత్ ఉండేలాగా చూసుకొని మనం తీసుకున్న ప్యాచ్ని నెక్ పార్ట్కి కింద ఉండేలాగా పెట్టుకొని మళ్ళీ నెక్ షేప్ చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. వన్ సైడ్ పాదం అనేది ఈ కింద ఈ ప్యాచ్ని కూడా అటాచ్ చేసుకునేంత వరకు తీయకూడదనమాట. అండ్ స్టిచ్ స్టార్టింగ్లో టైట్ స్టిచ్ అనేది వేసుకొని నెక్ షేప్ చుట్టూరు ఈ ప్యాచ్ని అటాచ్ చేస్తున్నాను అనమాట. కాంట్రాస్ట్ కలరు డ్రెస్ మీద ఉన్న డాట్స్ని బట్టి నేను ఈ విధంగా కాంట్రాస్ట్ కలర్ అనేది తీసుకున్నాను. ఈ విధంగా స్టిచ్ చేశాక సేఫ్టీ పిన్స్ మొత్తాన్ని తీస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాము. హ్యాండ్స్ స్టిచ్ చేయడానికి హ్యాండ్ పార్ట్కి రాంగ్ సైడ్లో లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని హ్యాండ్స్ చివర ఈ విధంగా డబుల్ ఫోల్డ్ వేసుకొని బారుగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అనమాట. సో ఈ విధంగా చివరి దాకా డబుల్ ఫోల్డ్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అండ్ హ్యాండ్ మొత్తం స్టిచ్ చేశాక కింద ప్యాచ్ అనేది అటాచ్ చేస్తే ఈ విధంగా స్టిచ్ చేశాక పైన వైపున కూడా హ్యాండ్ షేప్ కన్నా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ తీసేసి హ్యాండ్ పార్ట్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసి హ్యాండ్ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఖర్చులు ఉన్నంత వరకు ఒక ½ ఇంచ్ హ్యాండ్లో వచ్చే విధంగా మార్చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ హ్యాండ్లో అనేది హ్యాండ్ డ్రెస్కి ఫ్రంట్ సైడ్ ఎటువైపు వస్తుందో చూసుకొని అటువైపునే హ్యాండ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా హ్యాండ్లో పెట్టిన తర్వాత హ్యాండ్ పార్ట్కి కింద ప్యాచ్ తీసుకొని ఈ విధంగా పెట్టి స్టిచ్ చేస్తున్నాను. కరెక్ట్గా హ్యాండ్ రౌండ్ లూజ్ ఎంత అయితే ఉంటుందో అంత ప్యాచ్ మాత్రమే పెడుతున్నాను, క్లాత్ ఎక్కువ లేదని చెప్పేసి ఈ విధంగా చివరి దాకా స్టిచ్ చేసుకున్నాను. సో ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ని డ్రెస్కి అటాచ్ చేసుకోవాలన్నమాట. హ్యాండ్లో అనేది డ్రెస్కి ఫ్రంట్ సైడ్ ఉన్న వైపున వచ్చేలాగా పెట్టుకొని ఈ విధంగా జాగ్రత్తగా చూసుకుంటూ చెక్ చేసుకోవాలి. సో ఈ మెటీరియల్స్ అనేది చాలా బాగున్నాయండి. క్వాలిటీ అయితే ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే కనుక డౌట్ లేకుండా తీసుకోవచ్చు. ఫేక్ అయితే కాదు, డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్స్ ఎవరైతే మెటీరియల్స్ తయారు చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా వస్తున్నాయి. సో క్వాలిటీ చాలా బాగుండింది, ప్రైస్ కూడా చాలా రీజనబుల్గానే ఉంది. ఎవరికైనా కావాలి అంటే కనుక స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి. సో మెటీరియల్స్ అన్నీ అయితే ఈ విధంగా ఉన్నాయి. మీరు ఆల్రెడీ చెప్పాను కదా క్వాలిటీ అయితే బాగుంది అని చెప్పేసి, నేను మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. అండ్ అలాగే బాటమ్ పార్ట్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా చూడాలి అనుకుంటే కనుక చెక్ చేయండి ఒకసారి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.